అక్కడికి వెళ్ళేసరికి ఈవిడ పేరు సుహాసినీదేవి. ఈ సంస్థానానికి వారసురాలు. కొన్ని సంవత్సరాల క్రితం వజ్రపాటి సుధాకర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ ఇంటిని వదిలేసి భర్తే తన జీవితం అనుకుని ఈ ఆస్తి అంతస్తుల్ని కూడా కాదనుకుని వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఆవిడకి పురిటి నొప్పులు రావడంతో ఇదే ఊళ్ళో ఉంటున్న గవర్నమెంట్ హాస్పిటల్లో మంత్రసాని ఆవిడకి పురుడు పోసింది. మీ అమ్మా నాన్న నువ్వు కలిసి దిగిన ఫోటో ఇందులోనే ఉంది. అందులో ఇద్దరు నా ఎదురుగానే ఉన్నారు. వీళ్ళిద్దరి బ్లడ్ శాంపిల్స్ ఇప్పుడే ల్యాబ్ పంపిస్తాను. అవి గనక మ్యాచ్ అయితే మీకు కావలసిన కిడ్నీలు రెడీ. ఓసి దాని దుంపతేగా ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు కోడలు ప్రాణాలు తీయాలని చూస్తుంది. అది గాని నా చేతికి చిక్కాలా చెప్తా దాని సంగతి. వదిలేమ్మా, ఏదైతేనే సాక్ష్యాలు దొరకకుండా చేయగలిగాం. నాకు ఆ సాటిస్ఫాక్షన్ చాలు. కాకపోతే వాళ్ళ చేతుల్లో బ్రతికి బయటపడ్డాను. అదే చాలా గిల్టీగా ఉంది. పోన్లే అబ్బోడా, నీకు అమ్మకి ఏం కాలేదు, అది చాలు. త్రుటిలో ఎంత పెద్ద ప్రమాదం తప్పుండది. ఇక ముందైనా కాస్త జాగ్రత్తగా ఉండాలా. ఏ పని చేసినా ఆలోచించి చెయ్యండి. సార్ ఎంకన్న స్వామి. తర్వాత కొద్ది రోజులకి ఆమె నెల తప్పి నిండు చూలాలుగా పుట్టింటికి వచ్చింది. ఆమె మీదున్న కోపంతో పుట్టింటి వాళ్ళు ఆమెను చేరదీయలేదు. నిండు గర్భంతో ఎన్ని అవస్థలు పడిందో ఏంటో. మీ అమ్మా నాన్న నువ్వు కలిసి దిగిన ఫోటో ఇందులోనే ఉంది. కేదార్ వజ్రపటి వారసుడిని నిరూపించుకోవాలంటే కావాల్సింది ఇవేవి కాదు. ఇప్పటి సమాజానికి వాస్తవాన్ని నమ్మాలంటే సాక్ష్యాలే కాదు. జగదాత్రి, కేదార్, ఏంటదినా? ఏంటంత సంతోషంగా ఉన్నారు? చెప్తాను. ఇంతకీ కేదార్ ఎక్కడా? విషయం ఏంటో చెప్పమ్మా. కేదార్ కూడా వస్తే అందరికీ కలిపి చెప్తాను. నేను ఇక్కడే ఉన్నానక్క. కేదార్ కూడా వచ్చేసాడుగా. ఇక నువ్వెందుకంత సంతోషంగా ఉన్నావో చెప్తే మేము కూడా సంతోషిస్తాం. చెప్తాను బాబాయ్. మేనేజర్ మర్డర్ కేసులో నేను నిరపరాధని రుజువైంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును బాబాయ్, ఈ నేరానికి నాకు ఎలాంటి సంబంధం లేదని, ఈ హత్య చేసింది నేను కాదని కోర్టు తీర్పిచ్చిందట. ఇప్పుడే లాయర్ గారు ఫోన్ చేసి చెప్పారు. కంగ్రాచులేషన్స్ వద్దునా. నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉందక్క. ఇది కేవలం మీ వల్లే జరిగింది కేదార్. మీరు కనుక కోర్టులో సరైన సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయకపోయి ఉంటే ఈ పాటికి నేను జైల్లో ఉండేదాన్ని. మీరిద్దరూ నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి ఆగుతున్నాను. లేదంటే మీరు చేసిన సహాయానికి వదినా, ఏంటా మాటలు? అయినా మేం చేసింది సహాయం అని మీరెందుకు అనుకుంటున్నారు? ఇది మా బాధ్యత. అయినా మీరెలాంటి నేరం చేయనప్పుడు మేము నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది.
పోనీలేండి, మొత్తానికైతే మీరు హ్యాపీ కదా. ఇక రేపటి వరలక్ష్మి వ్రతాన్ని మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అవును జగదాత్రి, ఆ అమ్మవారే సాక్షాత్తు నీ రూపంలో వచ్చి నన్ను ఈ సమస్యలో నుంచి బయటపడేసింది. మొత్తానికి అక్క మొహంలో సంతోషాన్ని చూశాను. థ్యాంక్ యూ దాత్రి, థ్యాంక్ యూ సో మచ్. మనకి థ్యాంక్స్ ఎందుకులే కానీ, సరే వెళ్దాం పద. ఎక్కడికి? చెప్పాను కదా రేపు శ్రావణ శుక్రవారం అని. మా ఆడవాళ్ళందరూ ఆ అమ్మవారినే కాదు, మీ పతిదేవులను కూడా కొలిచే మాసం ఇదే. కాబట్టి మీరొస్తే మీకు నలుగు పెట్టి తలంటు స్నానం చేయించి రెడీ చేస్తాను. స్నానం అంటే ఓకే గాని ఈ నలుగు, ఆ కుంకుడుగా రసం అవి మాత్రం వద్దు దాత్రి. అంత సీన్ లేదు. నలుగు పెట్టించుకోవాల్సిందే, కుంకుడుకాయ రసంతో తలంటు స్నానం చేయించుకోవాల్సిందే. పద వెళ్దాం. దాత్రి దాత్రి రా. దాత్రి వద్దు దాత్రి. ఏంటి మనకి కర్మ? కాశీకి వదిన జైలుకి వెళ్తుంది, ఇక ఏంటి తాళం మన చేతుల్లోకి వస్తుంది అనుకుంటే ఆ జగదాత్రి కేదార్ వల్ల ఎప్పుడు మనకి అన్యాయమే జరుగుతుంది. అవునమ్మి, నాకు కూడా వాళ్ళని చంపేయాలన్నంత కోపం వస్తా ఉండదు. ఎప్పుడు మనం ఏం ప్లాన్ వేసినా ఆఖరి నిమిషంలో వచ్చి చెడగొడతా ఉండారు. వాళ్ళని అలా కాదు, వాళ్ళ సంగతి నేను చెప్తా. నీ చేతిలో ఏదో మాయ ఉంటుంది దాత్రి. స్వర్గంలో తేలుతున్నట్టు, గాల్లో ఎగురుతూ ఆ మేఘాలు దాటి వెళ్తున్నట్టు. ఏమన్నా మేఘనా? ఆహా, అమ్మ మహాతల్లి, నేనన్నది మేఘాలు అని, మేఘన అని కాదు. అంటే విన్నా నేను పిచ్చిదన్నా? పిచ్చిదన్నా? అమ్మా, చంపేయాలని డిసైడ్ అయ్యావా ఏంటి? అలా కొడుతున్నావేంటి? కొంప తీసి డ్రమ్ లాంటిది ఏదైనా కొనిపెట్టావా?